సరే. నా పేరు రవి లోతు. నేను కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. మేము హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు 3 రోజులు 150 కిలోమీటర్లు పాదయాత్ర అనేది తలపెట్టాము. నిన్న మొదటి రోజు అయిపోయింది. ఈరోజు రెండో రోజు మేము భువనగిరికి చేరుకున్నాము జనగాం నుంచి. రేపు భువనగిరి నుంచి హైదరాబాద్ చేరుకుంటాము. ఈ మా 150 కిలోమీటర్ల పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే 5 రోజుల పని దినాలు కల్పించాలి బ్యాంక్ ఎంప్లాయీస్కి అని చెప్పేసి. ఎందుకు 5 రోజుల పని దినాలు కావాలి అంటే ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరిగింది, యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరిగినాయి. ప్రపంచంలో మన దేశం నంబర్ 1 స్థాయిలో ఉంది డిజిటల్ ట్రాన్సాక్షన్లు. బ్యాంకుకు వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా తగ్గింది, ఎందుకంటే ఆన్లైన్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అందరికీ. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 రోజులు పనిచేస్తుంది, ఎల్ఐసి 5 రోజులు పనిచేస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్ 5 రోజులు పనిచేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీలు 5 రోజులు పనిచేస్తున్నాయి. అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 5 రోజులే పనిచేస్తున్నాయి. వాళ్ళతో పాటు మాకు కూడా ఈ 5 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పేసి మేము 2015 నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మేము కొత్తగా ఈ డిమాండ్ని మేము అడగట్లేదు. 2015 నుంచి మాకు ఇస్తాం అంటున్న ఈ 5 రోజుల పని దినాలు 2015 తర్వాత 2017 తర్వాత 2022 ఇన్నిసార్లు మాకు వేతన సవరణ అయింది. ప్రతిసారి మాకు చేస్తాము, 5 రోజుల పని దినాలు కల్పిస్తాము అని చెప్తున్నారు తప్పించి ఇప్పటికీ దాని గురించి సంబంధించిన ఎక్కడ కూడా డిస్కషను, నెగోషియేషను ఎక్కడ కూడా రావట్లేదు. సో ఈ డిమాండ్ని లైవ్లో ఉంచడానికి ఈ డిమాండ్ అన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ 10 లక్షల ఎంప్లాయీస్ కోసము కల్పించాలని చెప్పేసి మేము ఈ డిమాండ్ని అనుసరించి హన్మకొండ నుంచి హైదరాబాద్ దాకా 150 కిలోమీటర్లు పాదయాత్ర తలపెట్టాము. ఈ రోజుతోటి మేము 100 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాము. రేపు ఇంకొక 50 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని మా ముగింపు యాత్రని రేపు హైదరాబాద్లో మేము చేపడతాము. నమస్కారం అండి, నా పేరు విక్రమ్ రాజ్. నేను కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ హన్మకొండ రీజనల్ సెక్రటరీని. మేము మా కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున 60 మంది సభ్యులము హన్మకొండ నుంచి హైదరాబాద్కి 150 కిలోమీటర్లు మహాపాదయాత్రను ప్రారంభించాము. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మాకు సెంట్రల్ గవర్నమెంట్కు మధ్యలో ఐబీఏ అని ఒక సంస్థ ఉంటుంది. ఐబీఏ అనగా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్. అది బ్యాంకు ఉద్యోగుల 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల పని దినాలు మరియు వేతన సవరణ చూసుకుంటుంది. 2015లోనే బ్యాంకు ఉద్యోగుల యూనియన్లకు మరియు ఐబీఏకు ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం అన్ని శనివారాలు సెలవు దినంగా ప్రకటించాలి. కానీ అప్పుడు 4వ శనివారం మరియు 2వ శనివారం మాత్రమే సెలవు దినంగా ప్రకటించబడ్డాయి. దాని తర్వాత 2017లో అగ్రిమెంట్ అయింది, 2022లో కూడా అగ్రిమెంట్ అయింది. 2022లో మా బ్యాంకు యూనియన్లతో జరిగిన అగ్రిమెంట్లో ఏం పేర్కొన్నారు అంటే, నవంబర్లో అగ్రిమెంట్ అయింది, రాబో 90 రోజుల్లో మేము అమలు చేస్తామన్నారు. అది చేయకపోగా ఇప్పటి వరకు దాని మీద చిన్న డిస్కషన్ కానీ ఐబీఏ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మా యూనియన్లకు ఎటువంటి పిలుపు రాలేదు. అందులో భాగంగా జనవరి 27వ తారీఖు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు మహాధర్నా చేపట్టాము. ఒకటే ఒక డిమాండ్, ఆ ధర్నా యొక్క ఒక ముఖ్య డిమాండ్ ఏంటి అంటే 5 రోజుల బ్యాంకింగ్. ఆ రోజు బ్యాంకింగ్ లావాదేవీలు దేశమంతా స్తంభింపబడ్డాయి. దాని తర్వాత ఆగస్టు 12వ తారీఖు 6 గంటల తర్వాత దేశంలో ఉన్న అన్ని చిన్న టౌన్లతో పాటు మేజర్ సిటీస్లో డెమాన్స్ట్రేషన్ కంప్లీట్ చేశాము. మా 10 లక్షల మంది ఉద్యోగుల డిమాండ్ ఒకటే అండి. ఏంటి అంటే, మీరు లాస్ట్ 11-12 సంవత్సరాలుగా 5 రోజుల బ్యాంకింగ్ కల్పిస్తామని మభ్యపెడుతూ బ్యాంకు ఉద్యోగులని మోసం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. మమ్మల్ని పిలవండి, 5 రోజుల బ్యాంకింగ్ మీద డిస్కషన్ చేద్దాము. ఎలా 5 రోజుల బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ అవుతుందో మీరు ఒక ప్రపోజల్ పెట్టండి, మా తరఫున మేము కూడా డిస్కషన్స్కి వస్తాము. సో 5 రోజుల బ్యాంకింగ్కు మద్దతుగా 60 మంది హన్మకొండ నుంచి హైదరాబాద్కి ప్రయాణిస్తున్నాము. ఈరోజు 100 కిలోమీటర్లు కంప్లీట్ అయ్యాయి. రేపు మరికొంతమంది యాడ్ అయ్యి మేము హైదరాబాద్లోని మేడిపల్లి వద్ద మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్న లింగారెడ్డి గారు, ఐబాక్ నుంచి లీడర్షిప్ వస్తారు, ఆంజనేయ ప్రసాద్ సార్ వారు వస్తారు. వారు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని అక్కడ 300 to 400 మెంబర్స్ తోటి ఆ సభను మేము విజయవంతంగా ముగింప చేస్తాము. థ్యాంక్ యూ.